బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములైనవి. ఎవరి యందు గుప్తములైనాయమ్మా? యేసుక్రీస్తు వారి యందు సర్వ సంపదలు. 2 బుద్ధి జ్ఞానములు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి, దేవుని మర్మములో దాగి ఉన్నాయి. అందుకే యాకోబు భక్తుడు అంటాడు, మీలో ఎవరికైనా కొదువుగా ఉంటే, ఏమన్నాడు? మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే వాడు దేవుణ్ణి అడగాలి. అయితే అడుగువాడు సందేహింపక అడగాలి. ఏమన్నాడమ్మా? అడుగువాడు సందేహింపక అడగాలి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి మాట నేను చూసాం కదా. ఇదిగో తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మిమ్మల్ని చేస్తూ ఉన్నాడు. ఆయన యందే మీకు విమోచన కలుగుతుంది, ఆయన యందే మీకు పాపక్షమాపణ కలుగుతుంది. ఆయన అదృశ్య దేవుని యొక్క సర్వస్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడైనాడు. ఏలయనగా ఆకాశమున్నవి భూమి మీద ఉన్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనా ప్రభుత్వాలైనా ప్రధానులైనా అధికారులైనా సర్వం, స్తోత్రం ప్రభా, అన్ని మొత్తం అంతా సర్వము ఆయన యందు సృజింపబడును, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడును. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన యందు ఏమున్నాయమ్మా? ఆయన యందు బుద్ధి జ్ఞానముల 3వ వచనం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. నాకు ఒక్కొక్కసారి మనకు తెలియక, మన ఖజానా తెలియదు. నా మట్టికి, ఇతరుల గురించి నేను మాట్లాడలేదు, నా మట్టికి నా ఖజానా గురించి నాకు తెలియదు. యేసు ప్రభు వారు ఆ సముద్రం మీద ఆయన పడవ వెళ్తూ ఉంది, ఆయన అమరమున నిద్రించినని వ్రాయపడింది. మీరు ఒకవేళ దెబ్బలు తినాలంటే నేనే ముందు తినాలి, చనిపోవాలంటే నేనే ముందు చనిపోవాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అమరమున ఒకవేళ ఆ వాడు మునిగిపోతే ఎవరు మునిగిపోతారు? అమరమున ఎవరున్నారు? చివరిలో ఎవరున్నారు? వాళ్ళే మునిగిపోవాలి. రంధ్రం పడితే ఎవరు మునిగిపోతారు? బాగా దగ్గరికి ఉన్నవాడే కదా. భగవంతుడు మనల్ని ముందర పెట్టి ఆయన వెనకుండే దేవుడు కాదమ్మా. ఆయనే మొదట నిన్ను దాచేవాడు, తన హస్తాల్లో నిన్ను దాస్తాడు. బండ మీద నిలిపేవాడు, నిన్ను పడేసేవాడు కాదు, నిన్ను ఏడిపించే దేవుడు కాదు, నీ పక్షాన. అందుకే హిజ్కియా ఏమైనా ప్రార్థన చేస్తాడమ్మా, ప్రభువా నా కొరకు పోటుపడి ఉండాలి, నా వల్ల కావట్లేదు, నేను చేయగలిగినంతా చేశాను, ఉపవాసాలను ఏడుస్తున్నాను, ప్రార్థనలు చేస్తున్నాను, నా వల్ల నీకు కావట్లేదయ్యా, నా కొరకు నువ్వు పోటుపడాలి తండ్రి, నా కొరకు నువ్వు ఉపవాసం ఉండాలి, నా కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, నా కొరకు నువ్వే త్యాగం చేయాలి, నేను నా వల్ల కావట్లేదు. అమరమని పడుకున్నాడట యేసు ప్రభు. ఎక్కడమ్మా? అమరమని పడుకున్నాడట. అమరమని పడుకుని అందరూ అంటున్నారు, నువ్వు నశించిపోతున్నావు, చింత లేదా నీకు? ఏమన్నాడమ్మా? చింత లేదా? అప్పుడు అల్ప విశ్వాసులారా, ఏమన్నాడమ్మా? అల్ప విశ్వాసులారా, ఎన్నాళ్ళు ఇంకా నన్ను నమ్మట్లేదు మీరు. ఆయన అన్నాడు కదా, ఆయన గద్దిస్తే ఏమో ఇదేంటి గాలి సముద్రం ఈయనకి లోబడుతుంది అంటే అనుకుంటూ ఉన్నారు. అప్పుడు అర్థమవుతుందమ్మా? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అంటే భగవంతుని మీద, ఆయన సర్వం మీద, అది నేను చెప్పాను, సర్వము ఆయనలో అన్ని గుప్తములైన, గుప్తములు అనగా గుప్తములు అంటే దాచబడి ఉన్నాయి. నా మట్టికి నేను దాచబడిన ధనాన్ని తీసుకోవాలి. ఆయన అంటాడు క్లియర్గా, మీకు నేను దాచబడిన ధనాన్ని ఇస్తాను. ఏమన్నాడమ్మా? దాచబడిన ధనం, దాచబడిన మర్మం. ఇక్కడ ఈ మర్మం దొరికితే మనకి క్రీస్తుని సరిగా స్పష్టంగా అర్థం చేసుకుంటే, కూలంకషంగా ఆయన గురించి మనం అనుభవపూర్వకంగా యేసుక్రీస్తు అని తెలుసుకుంటే, ఆయన అన్నాడు, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములైనాయి, ఆయనలోనే గుప్తములైనాయి, ఆయనలో దాచబడి ఉన్నాయి. మనం వెతుక్కుని తీసుకోవాలి, వెతుక్కుని శ్రద్ధగా వెతకాలి. ఆ బంగారం పడిపోతే శ్రద్ధగా వెతుకుతుంది తల్లి. 99 మంది గొర్రెలు వదిలేశాడు,
ఒక గొర్రె కోసం శ్రద్ధగా వెతుకుతున్నాడు కాపరి. మనం కూడా శ్రద్ధగా వెతకాలి. గుప్తములైన ఆ యొక్క బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములైనవి. ఎవడైనా కూడా మిమ్మల్ని అందుకే ఈ కొలసీ సంఘంలో ఉన్న ఒక నెగిటివ్ గురించి ఎపెప్రా అక్కడికి వెళ్ళాడు. 1500 కిలోమీటర్లు దారి నడిచి అపోస్తలుడైన పౌలు గారి దగ్గరికి వెళ్ళాడు. అందుకే రాస్తూ ఉన్నాడు, ఈ కొలసీ సంఘంలో నెగిటివ్స్ ఉన్నాయి కొన్ని. ఆ నెగిటివ్స్ నువ్వేం చేయాలి? కరెక్ట్ చేయాలి. దాని వైపు వెళ్ళొద్దు. గాలి కొట్టుకుపోవద్దు. మీరు గాలితో పోట్లాడకూడదు. మనం ఇప్పుడే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూసాం. దాస్యమని కాడి కిందకి మరలా మీరు వెళ్ళకూడదు. ఏమన్నాడమ్మా? ఈ స్వాతంత్రం మీకు అనుగ్రహించబడ్డది, మీరు పాపక్షమాపణ పొందారు, యేసుక్రీస్తు వారిని నోటితో ఒప్పుకున్నారు, విశ్వాసం వలన మీరు రక్షించబడ్డారు, క్రీస్తు రక్తం ద్వారా మీరు రక్షించబడ్డారు. ఈ రక్షణ మిమ్మల్ని స్వాతంత్రాన్ని ఇచ్చింది, విడుదలనిచ్చింది, విమోచనం, క్రీస్తు కుమారుడి ద్వారా విమోచనం. దీన్ని మరలా మీరు చిన్న వాటి వైపు, సులువుగా చిక్కులు పెట్టే పాపం వైపు మీరు వెళ్ళకుండా ఆ దాస్యమని, పాప దాస్యమని కాడి క్రిందికి మీరు మరలా వెళ్ళొద్దు అంటాడు భగవంతుడు. మీరు మరలా వెళ్ళకూడదు. ఎవడైనను చక్కని మాటల చేత, కాకమ్మ కథలు, పెట్ట కథలు, నవ్వించే కథలు, మిస్మరేజ్ చేసే కథలు, వాక్యాన్ని మభ్యపెట్టే కథలు, ఈ మర్మమైన దేవుణ్ణి గుప్తముగా ఉంచేసి యేసుక్రీస్తు వారు బయలుపరచకుండా, యేసుక్రీస్తు శక్తిని చెప్పకుండా, యేసు నామములో ఉన్న బలాన్ని చెప్పకుండా ఎవరైనా కట్టుకథలు చెప్తున్నారేమో, కాకమ్మ కథలు చెప్తున్నారేమో, దాని వైపుని వెళ్ళడానికి వీల్లేదు. ఏదో వాక్యం చదవకుండా, ఏదో చదువుతున్నట్టు ధ్యానం చేయనివ్వకుండా ఆ వాక్యాన్ని అటు ఇటు మభ్యపెట్టి ప్రభు పరిశుద్ధాత్మదేవుని దుఃఖపరుస్తున్నారేమో. చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తు నందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించి. ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నాడో కొలసీ సంఘానికి. అర్థవంత కొలసీ సంఘానికి ఎంత అద్భుతమైన సాక్ష్యం. ఎక్కడో చూడలేనటువంటి ఆత్మ కనులతో చూస్తున్నాడు, ఆత్మతో చూస్తున్నాడు. అందుకే మీరు జ్ఞాపకం చేసుకోండి, మన బలహీనతల్ని ఏలెత్తి చూపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు కాదు. నలుగురిలో మిమ్మల్ని పరిచయం చేయడాను, నలుగురిలో చూసి నవ్వించే మిమ్మల్ని నవ్వులు పాలు చేసే దేవుడు కాదు. నీతోనే డైరెక్ట్గా మాట్లాడతాడు. ఒకవేళ మూర్ఖుడు అయితే చెప్తాడేమో ఏమో తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ బలహీనతల్ని బట్టబయలు చేయడు, నీ అభాస్పాలు చేయడు, నువ్వు ఆత్మహత్య చేసుకునేటట్టు చేయడు. నేను నిలబెడతాడు, పడిపోయేవాడిని లేపుతాడు, అనారోగ్యంగా ఉన్నవాడిని లేపుతాడు, ఆయన బాధపడేవాడి దుఃఖాన్ని తీసివేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన బాధల్ని తీర్చే దేవుడు, కన్నీళ్ళని తుడిచేటటువంటి దేవుడు. మనల్ని శ్రమలోకి నెట్టేసే దేవుడు కాదు, మనల్ని అగ్నిలోకి దోసేసేవాడు కాదు. ఆయన అమరమును పడుకున్నాడు, ఆయన అమరమును ఉన్నాడు. అవసరం ఆయన నీ కొరకు ప్రాణాలు పెట్టడానికి. నా గొర్రెలకి మంచి కాపరి, నేను గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. జీతగాడు వదిలేసి వెళ్ళిపోన్నాను. యేసుక్రీస్తు వారు ఈ రోజున నాతో మాట, జీతగాను కాదు, నేను నిజమైన స్నేహితుడిని, మంచి స్నేహితుడిని, మంచి కాపరి నేను. ఈ కాపరి తన గొర్రెలకు నిలబడి అడ్డపడతాడు, అడ్డమేస్తాడు. నలిగిపోయి రెల్లులే, ఎందుకులే, పాడైపోయిందని చెప్పేసి ఎప్పుడు వేరువాడు ఆయన. ఈయనెందుకు ఉపయోగపడతాడు? ఆరిపోయేదే కదా, మగమగలాడుతుంది కదా, జనపనాలు ఒత్తిని ఆరిపేసినట్టు ఆరిపోయాడు ఆయన అడ్డం వేస్తాడు. మనం ప్రార్థన చేస్తాం కదా అప్పుడప్పుడు, ఇవి అడ్డమే అయ్యా, నువ్వు ఒక్క చెయ్యి అడ్డం పెట్టయ్యా. అమ్మ, మన దేవుడు నిలిపేటటువంటి దేవుడు. ఆయన బాధ పెట్టే దేవుడు కాదు, బాధల నుంచి విముక్తి చేసేటటువంటి దేవుడు. అన్ని బాధల నుంచి 6 బాధలు కలిగిన నీకు భరోసా ఇచ్చేటటువంటి దేవుడు, 7 బాధలు కలిగిన విడిపించేటటువంటి దేవుడు, సమర్థుడైన సర్వ సృష్టికి ఆయన ఆది సంపుత్రుడు. సర్వము ఆయన అన్నాడు కదా, అన్ని ఆయనలోనే గుప్తములే ఉన్నాయి. సర్వ సంపదలు
ఏమన్నాడమ్మా? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు. ఆ పక్కన పెడితే బుద్ధి జ్ఞానం, సర్వ సంపదలు, అన్ని సంపదలు, మహిమైశ్వర్యం. క్రీస్తు ఈ మహిమలో నుంచి వచ్చే ఐశ్వర్యం, మహిమ మహిమ మహిమ. అందుకే చాలా ఇష్టం మైటీ అంటే పేరు. మహిమలోకి, ఆయన మహిమలోకి, ఆయన మహిమలో మన తేజరెళ్తూ ఉంటే, తప్పరెళ్తూ ఉంటే, ఆయనలో లీనమవుతే, పరిశుద్ధాత్మలో మనం మమేకం అవుతుంటే, ఆత్మదేవుడు ఎంత అద్భుతంగా ఆయన స్పష్టంగా అర్థం చేస్తాడు మనకి. యేసుక్రీస్తు వారు స్పష్టంగా అర్థమవుతాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకే నేను బాధపడుతున్నాను ప్రభు అనిపిస్తుంది మనకి. అయ్యో ఇక ఈ శ్రమలు నాకు ఎన్న తగినవి కాదు. ఏమంటాడు భక్తుడు? ఈ శ్రమలు ఎన్న తగినవి కాదు, ఇవన్నిటినీ పెంటతో సమానంగా అయినను నాకేవి లాభకరములుగా ఉన్నవో అన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకుంటున్నా. నా దేవుని కలిగి ఉండడం గొప్పతనం నాకు. యేసుక్రీస్తు వారు అంత ధీమా మనకి, ఆయన భరోసా, ఆయన ధైర్యం, ఆయన నిరీక్షణ, ఆయనే మన విశ్వాసం, ఆయనే నా ప్రేమ, ఈ ప్రేమ అన్నాడు. నేను శరీర విషయంలో దూరంగా ఉన్నా కూడా ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందని మీ స్థిర విశ్వాసం. స్థిర విశ్వాసం అంటే ఏంటో తెలుసమ్మా? ఉన్నప్పుడే కాదు, ఆకాశమందు ప్రభువా నువ్వు నాకు తప్ప ఎవరున్నారు లోకంలో, నీవు నాకుండగా లోకంలోని ఏది వద్దు ప్రభువా. ఒకవేళ తండ్రి నా హృదయం కులిసించిపోయినా, నా శరీరం కులిసించిపోయినా, నిత్యము నీవు నాకు ఆశ్రయ దుర్గంగా, నన్ను కాపాడే దేవుడు ప్రభువా, నిత్యము నీవు నాకు ఆశ్రయ దుర్గంగా ఉన్నావు. పునాది మీద కట్టబడ్డం. స్థిరం అంటే అది. ఎప్పుడు సంతోషం రావడమే కాదండి, సంతోషంగా ఉండేవాడే క్రైస్తవుడు అని అనుకోదు. సంతోషంగా ఉండాలేకపోయినా నా దేవుడు సమర్థుడు. నాకు బాధ వచ్చిన, కష్టం వచ్చిన ఇందులో నుంచి తప్పించుటకు నా దేవుడు సమర్థుడు. నేను కష్టపడతానండి. నీ కష్టపడి ఇతరులు ఏమనుకుంటారంటే వీడికి ఇంత ధీమా ఏంట్రా, ఇంత విశ్వాసం ఏంట్రా, ఇంత భక్తి ఎక్కడి నుంచి వచ్చిందిరా, ఇంకా ఎన్ని బాధలు పడుతున్నా కూడా ఇంకా యేసు యేసు యేసుక్రీస్తు వారు అంటా ఉన్నాడు. ఒక రోజున దైవజనుడు అక్కడ కూర్చుని కాళ్ళలో చీమురు, బీపీ లేదా షుగరు, హై షుగరు లేవలేని స్థితి అయినా కూడా ఒక రోజుని నా యేసయ్య, నా యేసు నా కొరకు ప్రాణం పెట్టాడే, ఆయన కొరకు నీవెంత గొంతు లేయకూడదు. ఎంత అద్భుతమైనటువంటి విశ్వాసం. స్థిరంగా ఉండాలి మన విశ్వాసం. ఇదిగో అప్పులైనను, అనారోగ్యమైనను, బాధ వచ్చిందనో ఈ కొలసి సంఘానికి వ్రాస్తున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి విశ్వాసం, స్థిరమైనటువంటి విశ్వాసం. గురి కలిగి ఉండాలి. సులువుగా చిక్కులు పెట్టి వాటి వైపు మనం వెళ్ళకూడదు, అటు ఇటు పక్కకి వెళ్ళకూడదు. భగవంతుని చూడాలి. ఆయన చూసినప్పుడే ఈ వాక్యంలో ఉన్న మర్మాన్ని, ఆ మర్మం గుప్తమైన నిధులను మనం తవ్వుకోవచ్చు. ఆ దేవుని మర్మాన్ని, దేవుని యొక్క తెలియనటువంటి శక్తిని మనకు కనబడాలంటే స్థిరమైన విశ్వాసం నీకు ఉండాలి అంటాడు కొలసి సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు. 6వ వచనం, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన ఎవరండి? కావున మీరు 3 చెప్తున్నాడు ఇక్కడ. ప్రభువైన క్రీస్తు యేసు. చూడండి, క్రీస్తు అనగా ఎవరమ్మా? అభిషక్తుడు. యేసు అనగా రక్షకుడు. రక్షించుటకు అభిషేకం పొందిన ప్రభువారు. అర్థమైందన్న మాట? స్తోత్రం చెప్దాం అర్థమైన వాళ్ళు. రక్షించుటకు అభిషేకం పొందిన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. మనకి చిన్నగా కనపడతాడు యేసుక్రీస్తు వారు. అందుకే భగవంతుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరిపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఆయన యందు విస్తరించుచు, ఆయన యందు నడుచుకొనడి. ఇక్కడ ఏమన్నాడు? నడుచుకొనడి అన్నాడు. ఏమన్నాడమ్మా? మీరు నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలో 10 వచనాలు చెప్తాడు. ఏమన్నారు? మొట్టమొదట మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారు. ఇది అగ్రికల్చర్ లాంగ్వేజ్. ఏదంటమ్మా? వేరు పారిన వారై. వేర్లట విస్తరించాలంట. రాత్రి కూడా చెప్పుకున్నట్టున్నాయి మాట.
వేర్లట విస్తరించాలట, లోపలికంటే వెళ్ళాలి. పైపైన ఉండకూడదు. పైపైన ఉంటే చెట్టు ఏమవుతుంది? పడిపోతుంది గాలి చిన్న బాధకే. అందుకే స్థిరంగా ఉండాలి. వేరు పారిన వారి వేరు పారితే స్థిరంగా ఉంటాం, విశ్వాసంలో స్థిరంగా ఉంటాం. ఇదేం దేవుడు అంటే నీకేం తెలుసా మనం చెప్పొచ్చు. నీకేం తెలుసు నా దేవుడు గొప్పతనాన్ని మనం చెప్పగలం. ఎప్పుడు వేరు పారిన వారే మన విశ్వాసం లోపలికంటా ఉండాలి. ఇంకో విధంగా చెప్పాలంటే నా బాగా ఇష్టం, నాభిలో నుంచి రావాలి. లోతుగా ఉండాలి మన విశ్వాసం, పైపైన కాదు. ఇదిగో భగవంతుడు కొన్ని విత్తనాల గురించి చెప్పాడు. ఆ విత్తనాలు ఏ విత్తనాలు? కొన్ని ఎక్కడ పట్టాయి? రాతి నేల మీద పట్టాయి. కొన్ని ఎక్కడ పట్టాయి? త్రోవలో పట్టాయి. కొన్ని ఎక్కడ పట్టాయి? ముళ్ళ పొదల్లో పట్టాయి. కొన్ని ఎక్కడ పట్టాయి? మంచి నేలను పట్టాయి. ఇదిగో నా ప్రియునికి సత్తు భూమి గల చక్కని ద్రాక్ష తోట ఉంది. అయితే ఆ ద్రాక్ష తోటలో చాలా చక్కగా దున్నించి అందులో ఉన్న రాళ్ళని ఏరించి అన్ని తీసేసి నిక్కమైనటువంటి స్పష్టమైన క్వాలిటీ గల ఆ ద్రాక్ష మొక్కను నాటాడట. ద్రాక్ష మొక్కలు నాశాడు, బురి చేయించాడు. అనుక్షణం 26వ అధ్యాయంలో ఉంటుంది యెషయా గ్రంథం. అనుక్షణం నీరు పెడుతున్నాడు, క్షణక్షణం నీరు పెడుతున్నాడట. విచిత్రమైన వ్యవసాయదారుడు క్షణక్షణం నీరు పెడుతున్నాడు, బురిజి వేయించాడు, కాపలా కాస్తున్నాడు, శత్రువు రాకుండా అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చాడు. యజమానుడు వచ్చాడు, చూశాడు, ఆ పళ్ళు పట్టరంటారు అన్నాడు. పట్టుకొస్తే అవి పొళ్ళు ఉన్నాయి, కారు ద్రాక్షలు కాసినాయి. అప్పుడు యోధా జనులారా మీరు నాకు న్యాయం తీర్చాలి. ఏమన్నాడమ్మా? యజమానుడు అన్నాడు, వ్యవసాయకుడు, మీరు నాకు న్యాయం తీర్చాలి. నేనేం తక్కువ చేశాను? నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి చేయగలను? ఎందుకు లోపల కంటే వేరే లేదు? మీకు అర్థమవుతుందన్నమాట. ఎందుకు లోపల కంటే వేరు పారినది కాలేదు? 3 సంవత్సరాల నుంచి వస్తున్నాడు, ఆ ఫలాలే లేవు దాంట్లో. అన్నాడు కొట్టే అన్నాడు. కొట్టే అంటే తోటమాల అన్నాడు, వద్దయ్యా ఈ సంవత్సరం కూడా ఉంచు, చుట్టూరు తవ్వుతాను, ఎరివేస్తాను, అది ఫలించిన సరే లేకపోతే తీసేసుకో. వేరు పారి సారం కలిగి. అర్థమవుతుందా అన్నమాట? ఏ సారం తీసుకుంటున్నాం మనం? ఏ బలాన్ని తీసుకుంటున్నాం? ఏ వాక్య బలాన్ని తీసుకుంటున్నాం? దేన్ని అంగీకరిస్తున్నాం? దేనితో ముడిపడి ఫలించడానికి సిద్ధపడుతున్నాం? మనకి దేవుడు ఎన్ని చేశాడమ్మా? మనకు కాదు, మనం కాదు ఆ ద్రాక్ష తోట, మనం కాదు ఆ యొక్క సత్తువు భూమి గలది. ఎంత చక్కగా ఇచ్చాడండి, ఏమివ్వలేదు. ఏం తక్కువ? నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే నేను మరేమి ఎక్కువ చేయగలను దానికన్నాడు. అర్థమవుతామన్నమాట. నా ద్రాక్ష తోట కారు ద్రాక్షలు కాయటకు కారణమేంటి? అయ్యో నేనేం తక్కువ చేశానని. అర్థమవుతామన్నమాట. భగవంతుడి రోజున నీతో నాతో మాట్లాడుతున్నాడు. వేరు పారి మనం ఎలా ఉండాలి? మన విశ్వాసం వేరు పారనిదే ఉండాలి. అతకబడి యేసుక్రీస్తు ప్రభువుతో అతకబడి వేరు పారి విశ్వాసం లోపలికంటే చొచ్చుకుని పోయి పైపైన లేకుండా మంచి నేలను పడిన విత్తనం లాగా. తర్వాత ఆ వేరు పారై ఇంటి వలె కట్టబడుతుంది. ఎయిల్ అంటది, ఎయిలు బండ మీద కట్టబడిన ఇల్లు. ఈ నా మాటలు చెప్పున జరిగించేవాడు. ఏ మాటలమ్మా? యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల ప్రకారం జరిగించి ప్రతివాడు బండ మీద కట్టబడిన ఇంటి వలె. అబ్బా ఎంత మంచి మాట అండి. ఆ ఇంటికి తుఫాను వచ్చింది, రే అన్నమాట. ఆ ఇంటికి తుఫాను వచ్చింది, ఆ ఇంటికి గాలివాన వచ్చింది, వర్షం వచ్చింది, అయినా కూడా అది పడిపోలేదు. ఎందుకు తెలుసా? ఆ ఇల్లు బండ మీద కట్టబడి. మీ లోపలికంటే తవ్వుతారు, బండ లేకపోతే మెత్తగా ఉంటే బల్ల వేస్తారు, చుట్టూ వేసి పెద్ద బండ కింద కాంక్రీట్ వేసి దాని మీద మళ్ళీ పునాది వేస్తారు. తెలుసామా? ఎందుకు? బండ మీద ఉండాలి ఇల్లు. బండ మీద లేకపోతే దిగిపోద్ది, కృంగిపోద్ది, బీటలు వారుతాయి, కూలిపోతుంది. బాబో ఎప్పుడు ఖాళీ చేయాలనిపిస్తుంది. మీకు అర్థమైందమ్మా? ఇంటి వలె కట్టపడచ్చు. వేరట లోపలికంటే వెళ్ళాలి.
విశ్వాసం పైన భక్తి చేయకూడదు. మా భగవంతుడు నీకు నాకు పైన భక్తి ఉండకూడదు. పైన భక్తి ఉంటే క్షయమైనటువంటి వాటి మీద మన మనస్సు వెళ్తుంది, సులువుగా చిక్కులు పెట్టే వాటి మీద వెళ్ళిపోతుంది. సింపుల్గా అన్వాంటెడ్ మనం అన్ని ఆలోచన చేయగలం. భగవంతుని గురించి స్పష్టంగా అర్థం అవ్వడం మనకి. యేసుక్రీస్తు వారి మరణం, దేవుని మరణం, ఆయన గురించి అర్థం కావాలంటే లోపలికంటే వెళ్ళాలి. వేరు పారిన వారే స్థిరంగా ఉండాలి, ఇంటి వలె కట్టబడాలి. ఇల్లు స్థిరమైన ఇల్లు, ఆ ఇల్లు బండ మీద కట్టబడింది. ఈ నా మాటలు చెప్పును జరిగించి బండ మీద కట్టబడిన ఇంటి వలె వేరు పారి లోపలికంటే మీ విశ్వాసం ఉండాలి. పైన ఉండకూడదు. పైన ఉంటే మామూలుగా తలవదారి వెళ్ళిపోతాం, ఏసు దారిలో ఏసు మార్గంలో వెళ్ళలేం. అందుకే తర్వాత మాట ఎలా నడవమన్నాడు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు ఏమన్నాడమ్మా, విశ్వాసమందు స్థిరపరచబడుచు. మనం ఏమేం చూస్తాం, మనం మొట్టమొదటి ఏం చేయాలంట, వేరు పారాలట. రెండవది ఏం చూస్తాం, ఇంటి వలె కట్టబడాలంట. మూడవది ఏం చూస్తున్నాం, విశ్వాసమునందు స్థిరపరచబడి గట్టిగా ఉండాలి. మనది స్థిరం అంటే తెలుసమ్మా, మన గురంతా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి వాడిన యేసు వైపు చూచుచు. ఇవన్నీ అనుభవించాడు ఒక ఆయన, మీకంటే ముందుగా అనుభవించాడు. మీకంటే 33.5 సంవత్సరాలు ఏ శరీరంతో వచ్చాడో మనం ఏ శరీరంతో ఉన్నామో ఆ పాప శరీరాకారంతో ఒక ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన పాపాన్ని ధరించుకున్నాడు. మీకు అర్థమవుతుందమ్మా, మన పాపంగా చేసేసాం ఆయన్ని. ఎలా చేస్తామో పాపంగా చేస్తామా ఆయన్ని. అయితే ఆయన మన బలహీనతలు ఏందో సహా అనుభవం లేనివాడు కాదు. కానీ దేవుడి గురించి మాట్లాడు, ఏమన్నాడమ్మా, ఆయన మనతో పాటు సహా అనుభవం లేనివాడు కాదు, కానీ అన్నిట్లో ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు. స్తోత్రం చెల్లిందామమ్మా, అర్థమైందమ్మా. ఆయన ఈ లోకంలో ఉన్నాడు, పాపంతో ఉన్నాడు, ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు. అర్థమైన గొంగల పురుగు మట్టిలో ఉంటుంది, మట్టి అంటించుకో. యేసుక్రీస్తుడి లోకంలో ఉన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని ఆయన చెప్పగలిగాడు. అది గొప్పతనం ఆయన. ఆయన నమ్ముకున్నాం. ఉదయం మనం చూసాం 99వ కీర్తన, ఆయన పరిశుద్ధుడు 99వ కీర్తన 3 సార్లు పరిశుద్ధుడు, 3వ వచనంలో, 5వ వచనంలో, 9వ వచనంలో పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. భగవంతుడు ఆయన అంటాడు కదా, ఇదిగో చెడుతనమును అసహించుకుంటే పరిశుద్ధత అన్నాడు. ఏమన్నాడమ్మా, చెడుతనం అసహించుకోవాలి, పరిశుద్ధతలోకి రావాలి. మీ విశ్వాసం స్థిరంగా ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలి, ఊగిసలాగకూడదు. ఇంకా అర్థమైందమ్మా, మనం పట్టుకున్న విశ్వాసం అలాగంటావా ఇలాగంటావా అనకూడదు. అర్థమైందమ్మా, మనం 2 పడవల మీద కాలేయకూడదు. మన విశ్వాసం స్థిరంగా ఉండాలి. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే ఏమన్నాడు దేవుడు, చల్లగా ఉండు. నిలువెచ్చని స్థితి ఉండకూడదు, అసంపూర్తిగా ఉండకూడదు, సగం అటు సగం ఇటు ఉండకూడదు. ఎప్పుడు సంపూర్ణంగా మన జీవితాల్లో 2 కాళ్ళ మీద పడవ ఏమో చీలిపోతామా, 2 పడవల మీద మన కాళ్ళు ఉండకూడదు. భగవంతుని నమ్ముకున్నప్పుడు స్థిరంగా వేరు పారి, మొట్టమొదటి ఏమన్నాడు, ఎలా నడవాలని మనం, వేరు పారి. రెండవది ఏమన్నాడు, ఇంటి వలె కట్టబడచ్చు. మూడవది ఏమన్నాడు, విశ్వాసమందు స్థిరపరచబడచ్చు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అట్టి విధంగా మనం ఉంటే మనం మంచి నేలను పడిన విత్తనాలుగా ఉంటాం, మంచి ద్రాక్ష పండ్లు కాస్తాం. మనం ఇదిగో సంవత్సరం ఆ జీవపు నది చుట్టూ ఆవల ఈవల ఏమున్నాయి, జీవవృక్షాలు ఉన్నాయి. ఆ జీవవృక్షాలు నెల కాపులు కాస్తున్నాయి. మీకు తెలుసామా, ఈస్ట్ గోదావరి వాళ్ళకి తెలుస్తుంది, వెస్ట్ గోదావరి వాళ్ళకి కొబ్బరి చెట్లు ఉంటాయి. ప్రతి నెల దింపు తీస్తారు, దింపు అంటారు. ప్రతి చెట్టు 50 నుంచి 60 కాయలు పడతాయి. ఇంకా అదే పని. ఇంకా మాకు ఇంటికి వెళ్తే దింపులు తీయాలి. దింపులు తీసి ప్రతి చెట్టు 10 చెట్లు ఉంటే 600 కొబ్బరికాయలు పడతాయి. కొడుకు వద్దు, కూతురు వద్దు, కొబ్బరి చెట్టు చాలు అంటారు అక్కడ వాళ్ళు. ఆయన యందు వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించు. ఇంకేం చేయాలమ్మా, ఆరాధన చేయాలి.
మీరేం చేయాలి? మొట్టమొదటి 3 చెప్పాం మనం. ఒకటేంటి? వేరుపారు, మన విశ్వాసం లోపలికంటే ఉండాలి. రెండవది ఇంటి వలె కట్టబడాలి. మూడవది విశ్వాసం ముందు స్థిరపరచబడి ఉండాలి. నాలుగవది మీరెల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడమ్మా? ఎప్పుడు చెల్లించాలి కృతజ్ఞతాస్తుతులు? ఇవాళ డేవిడ్ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. ఉన్నాడా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే ఏంటి? అంటే ఏంటి చెప్పరా? చెప్పమ్మా. అంటే ఏంటి? సాక్ష్యం చెప్పాలి. ఈరోజు దావీదు మన మధ్యలో సాక్ష్యం చెప్తున్నాడు. ఎన్ని యాక్సిడెంట్లో వాళ్ళ అమ్మ ఎంత వేదన పడిందో. వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తుంది, వాళ్ళ నాన్న ప్రార్థన చేస్తాడు. వాళ్ళ కుమారుడి కోసం, నాయనా నా కొడుకుని మరణ పడక నుంచి లేపో, నీకు స్తోత్రం ప్రభు అని ప్రార్థన చేస్తాడు. అన్ని విషయాలను కృతజ్ఞతాస్తుతులు. ఆసుపత్రిలో ఉండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేను విన్నాను. థ్యాంక్స్ చెప్పడం, బాధల్లో థ్యాంక్స్ చెప్పడం, కష్టంలో థ్యాంక్స్ చెప్పడం. అన్ని విషయాలు తెస్సలోనికి రాసిన పత్రికలో ఉంటుంది ఒక మాట. ఏమన్నమ్మా? అన్ని విషయాల్లోని ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడనే కృతజ్ఞత కాదు, కష్టంలో ప్రతి విషయం ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు నీ విషయంలో దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటంట? దేవుని చిత్తం ఏంటంట? మన కొలస్సీలకు రాసిన పత్రికలు చూసాం ఇప్పటి వరకు. ఆయన దేవుని మర్మమును తెలుసుకోవడమే ఆయన అభిష్టం, ఆయన చిత్తం. మంచిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అన్ని విషయాల్లో యేసుక్రీస్తునందు. ఇది దేవుని చిత్తం, మంచిదే. కానీ అన్నిటికంటే ముఖ్యంగా దేవుని మర్మాన్ని మనం తెలుసుకోవడం ఆయన అభిష్టం. ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానం కలవారు. ఎవరి గురించి? దేవుని మర్మం యేసుక్రీస్తు వారిని గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని భగవంతుడు ఇచ్చేయించున్నాడు. ఇచ్చ అనగా ఇష్టం. ఆయనకి ఇష్టం ఏంటి తెలుసమ్మా? ఆయన కూలంకషంగా అర్థం చేసుకోవాలి, భగవంతుని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆయన శక్తి మనకు తెలియాలి, ఆయన ఆది సంపూర్ణుడు అని తెలియాలి, ఆయనకున్న బలం తెలియాలి. ఎవరో అంటారు మేకులు కూడా తీసుకోలేరా అని. పర్వాలేదు అనుకోని, వాళ్ళు దేవుడు దీవించును కాక. దేవుని శక్తి వారికి తెలియదు. ఇదిగో వెరితనంగా కనబడుతుంది. ఎవరికి? నశించుచున్న వారికి వెరితనం. దేవుడే చెప్తాడు, రక్షించబడుచున్న వారికి ఈ సువార్త దేవుని శక్తి. దేవుని శక్తి. స్తోత్రం ప్రభు. దేవుని శక్తి. యేసు నామం బలమైంది. యేసు నామం ఉచ్చరిస్తే అన్ని బాధలు మనకు దూరం అవుతాయమ్మా. మన బాధలన్నీ దూరం చేసేది యేసునామం. మన శ్రమలన్నిటిని దూరం చేసేది యేసునామం. మన సొల్యూషన్, అన్ని ప్రశ్నలకి ఆన్సర్ యేసునామం. ఆ యేసు దేవుని మర్మం. యేసుని గురించి మనం బాగా తెలుసుకోవాలని, స్పష్టంగా తెలుసుకోవాలని, అర్థం అవ్వాలని మనం వేరుపారి విశ్వాసంలో స్థిరపడి ఇంటి వలె కట్టబడాలని, అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఆయన ఇచ్చేయించున్నాడు. ప్రార్థనలో పోరాడుతున్నాడు. ముఖం తెలియదు, మరలా ముఖం ఏం చూడలేదు అపోస్తలుడైన పౌలు గారు. ఆ శారీరక విషయంలో దూరంగా ఉన్నాను, మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. నా దేవుని శరీరంలో మీరు పాలుభాగస్తులు అవుతున్నారు, నా దేవుని రక్తంలో మీరు పాలుభాగస్తులు అవుతున్నారు. ఆత్మ విషయంలో ఒకే ఒక్క రీతిగా ఉన్నాం మనం. అది నేను చెప్పాను, ఆత్మీయులం. అందుకే ఆత్మీయులు ఒకరికి ఒకరు క్రీస్తులాగానే కనపడాలి. నాకు రమాదేవి గారిలా కనపడకూడదు, యాకోబు గారిలాగా ఆమెకు కనపడకూడదు. నేను క్రీస్తులా కనబడాలి, ఆమె నాకు క్రీస్తులా కనబడాలి. క్రీస్తులా కనబడాలి. మనం క్రీస్తులా ఉండడానికి పిలువపడ్డాం. క్రీస్తు వారి వలె ఉండడానికి భగవంతులా ఉండడానికి పిలువపడ్డాం. మనం తేజోవాసులైన ఆయన సంబంధాలు, మనం రాజ్య సంబంధాలు. మన ఇక్కడి కాదు, మన ఉనికి ఇది కాదు. మన ఉనికి పట్టు అక్కడ ఉంది, మన మూలాలు ఎక్కడ ఉన్నాయి. భగవంతుని శరీరంలో మన పాలిభాగస్తులు అవుతున్నాం. ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలిభాగస్తులుగా ఉన్నాం. యేసు క్రీస్తు వారును. స్తోత్రం ప్రభా. అందుకని ముగిస్తున్నాను. సమయం ఎంతైందమ్మా? టైం ఎంతైందా? వాటి తెచ్చారా? కేక్ తెచ్చారా? సరే, ఒక 5-10 నిమిషాలు దేవుడికి ఫోన్ చేయి, వాళ్ళకి త్వరగా ఫోన్.
మంచిది. ఒక 2 నిమిషాలు చెప్పేసి ముగించేస్తాను. తర్వాత 8వ వచనం, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. యాలేనిగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. మరలా మాట చదువుతున్నాను చూడనమ్మా. యాలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఈ లోకంలో మిమ్మల్ని ఎవడు మోసపుచ్చుకోకుండా చూడండి. ఏమన్నాడు మా భగవంతుడు? ఏమన్నాడు? మిమ్మల్ని ఎవడు మోసపుచ్చుకూడదు. ఏమన్నాడు ఇక్కడ? ఆయనను అనుసరింపక, ఆయన వాక్యాన్ని రెఫరెన్స్గా చూపించగా చాలామంది తత్వజ్ఞానం క్యాలిక్యులేషన్స్ అని, లేదా ఆ యొక్క మిస్మరైజ్ చేసే కథలతోటి ఎక్కడెక్కడో పురాణాల్లో తీసుకొచ్చేసి అలాగిలాగని కంపారిజన్ చేసి ఏయో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. మోసపోవచ్చు. అందుకే యూట్యూబ్లో లేదా ఏమైనా మీరు హిస్టారికల్గా ఏమైనా ఛానల్స్లో చూసేటప్పుడు ప్రభు విశ్వాసం నుంచి కోల్పోతారేమో. వేరు పారున పెకలించేస్తుంది మీ విశ్వాసాన్ని. వేరే వారి మాటలు వినద్దు. నువ్వెక్కడైతే నువ్వు పెంపారుతూ ఉన్నావో, ఎక్కడైతే నాటపడ్డావో గుర్తుపెట్టుకున్నామా. ఈ మాటలు భగవంతుడు చెప్పే మాటలు, నేను చెప్పే మాటలు. ఒకే విశ్వాసంలో ఉండాలి, ఒకే చోట ఉండడానికి ప్రయత్నించండి. మీ విశ్వాసం స్థిరంగా ఉండాలి. వాక్యంలో వేరు పారి ఉండాలి. స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. ఇంటి వలె కట్టబడాలి. ఎల్లప్పుడూ ఏ సిచ్యువేషన్ అయినా మీరు కృతజ్ఞతాస్థితులు చెల్లించే వారిగా ఉండాలి. ఒకవేళ మీ విశ్వాసాన్ని దొంగిలిస్తారేమో, వాక్యాన్ని సరిగా అర్థం చేయకుండా ఏదో ఆ రోజుకి సరిపడా వాక్యము ఎలాగుంది అలాగుందని చెప్పేసి అమ్మ వాక్యం చదవద్దు, ఇదిగో దీన్నే బట్టి అని చెప్పి చెప్తారేమో. కాదు, మీరేం చేయాలి? ఆయనను అనుసరింపక, ఆయన అనుసరించారు చాలామంది. నన్ను ఫాలో అవ్వండి అంటారు, మా సంఘాన్ని ఫాలో అవ్వండి అంటారు. కాదు, సంఘాన్ని ఫాలో అవ్వకూడదు, పాస్టర్ని ఫాలో అవ్వకూడదు. ఎవరు ఫాలో అవ్వాలి? వాక్యాన్ని ఫాలో అవ్వాలి. ఏమన్నాడమ్మా ఇక్కడ మాట చూడండి, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా. అయా చాలా చాలా డినామినేషన్స్ ఉన్నాయి. ఈ డినామినేషన్లు ఇలాగుండాలి, ఇలాగుండాలి, ఇలాగుండాలని ప్రతిదానికి మన వాక్యాన్ని కంపేర్ చేసి చూడాలి. మీకు అర్థమవుతుందన్న మాట. ఏం చెప్తాను? మన వాక్యాన్ని రెఫరెన్స్ చూపించాలి. ఎక్కడుంది రెఫరెన్స్ అని గుర్తుపెట్టాలి. ఒకే రిఫరెన్స్ కాదు, పరిశుద్ధాత్మ దేవుని దగ్గర మనం ప్రార్థన చేయవలసిందే. అయ్యా నాకు వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుంటాడు. అర్థమవుతుందమ్మా. మనం ఏంటంటే భగవంతుని దగ్గర మనం ప్రార్థన చేసి ఎక్కువ ప్రార్థన, ప్రభువా నేను బాగా అర్థం చేసుకోవాలి, నేను స్పష్టంగా తెలుసుకోవాలి, నేను మర్మం లేకుండా ఈ మర్మం, దేవుని మర్మం, భగవంతుని మర్మంలాగా దాయబడినటువంటి ఈ గొప్పతనాన్ని నాకు అర్థమయ్యేటట్టు చేయి పరిశుద్ధాత్మ దేవుడా అని మనం ప్రార్థనలు ఉండాలి. ఎక్కువ ప్రార్థన, భగవద్ వాక్యం అర్థమయ్యేటట్టు చేయాలి. అందుకే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తు యేసు. వాక్యము అన్నిటికీ ఆన్సర్ అమ్మ. మీకు అర్థమవుతుందన్నమాట. వాక్యం ప్రతి ప్రశ్నకి సమాధానం అదే, ప్రతి అనారోగ్యం మెడిసినదే. నమ్మండి. నమ్మినటువంటి వాడు తప్పకుండా నమ్మితే దేవుని మహిమను చూస్తాం. వాక్యం అంటే వాక్యం వస్తూ ఉంటే అస్సలు ఈ ప్రపంచంలో వాక్కు వెళ్తుంది. యెహోవా వాక్కు, ఆయన వాక్యే. మనుషుల మాటలు కాదు నిన్ను బాగు చేసేది, నీ హృదయాన్ని తెప్పరల్లి చేసేది, నీ హృదయంలో పాపాన్ని చెడుని బయటికి గంటేసేది వాక్యమే. ఆయన వాక్యాన్ని బాగా ఆహ్వానించాలి. వేరు మారినంత వరకు దాన్ని ఏమంటారు? వేరు పారి స్థిరమైన విశ్వాసం కలిగి ఇల్లులా కట్టబడి. అర్థమైందమ్మా? భగవంతునికి ప్రతి విషయంలోనే కష్టం వచ్చిన ఆకాశం ఉంది, నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా, నువ్వు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ఒకవేళ నా హృదయం కృషించిపోయినా, నా శరీరం కృషించిపోయినా నిత్యము ఆశ్రయదుర్గంగా ఉన్నావు. నువ్వు నా శ్వాస భాగం, నువ్వు నా ప్రాణదుర్గం. ఏమన్నాడమ్మా? ఎవరికి భయపడతాను నువ్వు? యెహోవా నాకు రక్షణ. మాటలు మనం పలకగలగాలి. అర్థమవుతుందమ్మా? ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? వేరుపాడు స్థిరమైన విశ్వాసం. ఏముందులే ప్రభు లోకంలో నువ్వు ఉంటే చాలా, నువ్వు రా. అన్ని సంపాదించుకున్నాడు యాకోబు కదమ్మా. ఎన్నెన్నో పరుగులు ఎత్తాడు,
ఎన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు కష్టపడ్డాడు. అంతా సంపాదించుకుని వచ్చేసి ఒంటిగా వెళ్ళానయ్యా, ఒకే కర్ర పట్టుకుని వెళ్ళాను, 2 గుంపులు వస్తాను, అయినా కూడా ఎబ్బో దగ్గర ఒక్కడైపోయాడు. మీకు తెలుసో తెలియదు, అర్థమవుతుందమ్మా? ఒక్కడిగా ఉన్నాడు. ఒక్కడిగా ఉండి ప్రభు ఆ కాళ్ళు పట్టుకుని నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను బుద్ధి విడిచిపెట్టాను. ఒక నరుడు భగవంతునితో పోరాడుతున్నాడు, విడిచిపెట్టాను. గూడు వసిలేంత వరకు ఇదంతా ఈ బోన్ ఎంత గట్టిగా ఉంటుంది తెలుసా? ఆ బోని ఎరగొట్టేశాడు. కుంటుతూ కూడా ప్రభు నన్ను విడిచిపెట్టి వెళ్ళకూడదు, నువ్వు విడిచిపెట్టి వెళ్ళకూడదు, నన్ను ఆశీర్వదిస్తే అర్థం ఏంటో తెలుసు. నువ్వు ఉండాలి ప్రభు, నువ్వు నాతో ఉండాలి, అదే ఆశీర్వాదం. ఆయనతో మనం ఉండడం ఆశీర్వాదం, మన ఇంట్లో ఆయన ఉండడం ఆశీర్వాదం. అందుకే భగవంతుని దగ్గర నాకు చాలా ఇష్టం నిబంధన మందసం. ఆ మందసంలో ఆయన ఉంటాడు, వాక్కు ఉంటుంది. అర్థమైనమ్మా? ఆయన వాక్ నిబంధన పలకలనగా వాక్కు, ఆయన చిగురించిన ఆహారం కన్నా వాక్యకే సాదృశ్యం. మన్నా బంగారు పాత్రలో ఉన్న మన్న వాక్యకే సాదృశ్యం. వాక్కు యెహోవా వాక్కు, ఆ యెహోవా నిబంధన మందసం, లోకనాథుని మందసం. ఆ ఉన్న ఒక మాట నేను చూసాను 97వ కీర్తన. ఆయన లోకనాథుని సన్నిధిలో, ఆ దేవాదేవుని సన్నిధిలో, ఆ యొక్క యెహోవా నిబంధన మందసం నిలిచిన స్థానంలో పర్వతములు మైను వలె కరిగిపోతున్నాడు. బాధలు, కష్టాలు, ఇరుకులు, అనారోగ్యం అన్నీ ఆయన సన్నిధిలో మైను వలె కరిగిపోతాయి. మైను వలె పెరిగి నమ్ము, దేవుని మహిమను చూడు. వాక్యం నమ్మండి, దేవుని వాక్యం. మనుషులు నమ్మరు. మనుషులు రకరకాలుగా ప్రవర్తిస్తారు. ఒక రకరకాలుగా డిఫరెంట్గా తన స్వార్థం కొలిదికి వారు ఆ సంఘాలను కట్టుకుంటూ ఉంటారు. నాకు కూడా స్వార్థం ఉంటే ఉండొచ్చు, నా మాట వినద్దు. వాక్యను నమ్మండి, వాక్యం నమ్మండి. బైబిల్ బాగా చదవండి, బైబిల్ బాగా చదవండి, బైబిల్ బాగా ధ్యానం చేయండి. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం నడినెత్తి నుంచి అరికల వరకు నిన్ను ప్రోక్షిస్తాడు, ఆయన నడిపిస్తాడు, పాపము ఒప్పింపచేస్తాడు, పాపం వైపు అంటకుండా చూస్తాడు. ఒకవేళ పడిపోవడం తిరిగి లేపుతాడు ఆయన. ఇదిగో నా కుడి పక్షం నా పక్కన ఉన్నాడు ఆయన, నా చేయి పట్టుకున్నాడు, నా కుడి చేయి పట్టుకుని ఉన్నాడు కనుక నేను పడిపోయినా కూడా లేవలేక ఉండలేను అన్నాడు భగవంతుడు. వాక్కు పాదల్లో మనకు భరోసా ఇస్తాడు. అందుకే ఉన్నాడమ్మా, మహోన్నతిని చాటున నివసించువాడే. ఎక్కడమ్మా? మహోన్నతిని చాటున నివసించువాడే. ఆయన సర్వశక్తిని యేసుక్రీస్తు వారి నీడలో దాగి ఉండడం. హల్లెలూయా! అదే యేసు నామం, యేసు రక్తం. మన ఇంటి చుట్టూరు ప్రోక్షణ. అదేనమ్మా, మన ఇంటి చుట్టూరు ఆయన దేవదూతలు. మనం వెళ్తుంటే మనం ముందర ఎలా తప్పించబడ్డా, ఈ ఆపద నుంచి ఆ సెల్ ఫోన్ ఎలా సౌండ్ వచ్చింది, ఎలా ఉబ్బుతున్నట్టు అనిపించింది, ఎలాగ వదిలిపెట్టాను, చిన్నగా అవ్వచ్చు, మీకు చిన్నగానే కనిపించు. ఏంది సెల్ ఫోన్ పగిలిపోవడం కూడా, సెల్ ఫోన్ పగిలి ప్రాణాలు పోవడం చూడలేదా మనం? అర్థం. అందుకే భగవంతుడు చిన్న విషయాలు, అవును నీ మహత్యం ఇది, నీ మహత్యం గల దేవుడు, నా రారాజివి. అందుకే మహాదేవుని యొక్క కృపలో ఆయన దాగుచోటు. మనం ఎక్కడున్నా ఆయన దాగుచోటు, ఆయన రెక్కల కింద, భద్రమైన రెక్కలు, ఆయన రెక్కల కింద మనకి ఆరోగ్యం కలుగుతుంది. స్తోత్రం ప్రభు. అందుకే నమ్మకిస్తున్నాను, మనం వేరుపారి 1, 2 ఇంటి వలె కట్టపడుచు, 3 స్థిరమైన విశ్వాసం కలిగి, 4 అన్ని విషయంలో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం.